అప్పుతో పాటు అప్పు పెరగటం అన్నటువంటిది మొన్న కరోనా పుణ్యమా అని జరిగింది. వాస్తవంగా 2014లో డెట్ టు జీడీపీలో అప్పుల శాతం 67% ఉంటే 24 నాటికి అది 81%గా ఉందన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ విమర్శించేది. 2004లో 83% ఉంటే 2023లో వాజ్పేయి గారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ఆర్బిఎం చట్టం మూలంగా ఉత్పత్తి పెరగడం వల్ల అప్పు 74%కి తగ్గింది. 2009లో ప్రపంచ ఆర్థిక మంద్యం వల్ల అప్పు శాతం మళ్ళీ పెరిగింది. 2009-14 నుంచి 14 కాలంలో యూపీఏ ప్రభుత్వంలో టైంలో 67%కి వెళ్ళింది. 14-24 మధ్య యాక్చువల్గా అయితే ఎన్డీఏ ప్రభుత్వం అప్పు 69% ఉంది. కానీ కోవిడ్ సమయంలో ఉత్పత్తులు భారీగా తగ్గిపోవడం వల్ల అది 89.6%కి పెరిగింది. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలని కూడా ఆ టైంలో ఇబ్బంది పెట్టింది. అయితే 2024 నాటికి 81%కి అప్పులు చేరుకుంటే కోవిడ్ సమయంలోనే మన దేశం అప్పులు 17% పెరిగితే అమెరికా, యూరప్ వంటి దేశాల్లో 25-30% పెరిగినాయి. చైనా, రష్యా వంటి దేశాల్లో మాత్రమే అప్పు పెరగకుండా ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు నివేదికలు చెప్తున్న లెక్క.